ఇప్పుడు క్లియర్ గా వినపడుతుందా? ఇప్పుడు క్లియర్ గా వినిపిస్తుంది. ఆహా. అంటే అదే మీరు ఒకసారి చెప్పారనుకుంటాను మీ స్టోరీ, ఏదో కొన్ని ఆ, వీడియోలు మా- పెట్టారు, మీ- ఎవరు మోసం చేశారనేసి. ఆహా. అంటే మీరు కూడా గేనా? నేను ఐఎమ్ సాల్సో గే. ఆహా. ఊర్లో ఫస్ట్ 2016లో ఊరు నుంచి మేము బెంగళూరుకి వెళ్ళొస్తాం. మా మదర్ ఫాదర్ డైడ్. ఓకే, నేను రికార్డ్ చేసుకోవచ్చేవి అంటే మీ నేమేం చెప్పకండి పర్సనల్, అంటే జస్ట్ మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి, బట్ నేను రికార్డ్ చేసుకోవచ్చా? అంటే యూట్యూబ్ లో పెట్టుకుందాం అనుకుంటున్నాను. అంటే రికార్డ్ చేసుకోండి, ఏం పర్వాలేదు. ఓకే, అంటే ఊరి పేరు అదంతా చెప్పకూడదా? మీకు ప్రాబ్లం అనుకుంటే చెప్పకండి. మీ రియల్ నేమ్ చెప్పకండి, మీ ఊరి నేమ్ చెప్పకండి, మిగతా మొత్తం చెప్పేయండి. ఆంధ్ర కర్ణాటక అని చెప్పుకోవచ్చు కదా. అట్లా చెప్పేయండి. నా పేరు వాళ్ళ పేరు చెప్పలేదు. అంటే రియల్ నేమ్ చెప్పకండి. ఎంత డీటెయిల్స్ ఏం చెప్పినట్లే ఒక దీంట్లో చెప్పేసేలా. పర్సనల్ డీటెయిల్స్ చెప్పకండి, అంటే మీ పేరు చెప్పకండి, సొంత ఊరి నేమ్ చెప్పకండి. నార్మల్ గా మిగతా అన్ని కరెక్ట్ గా మిగతా అన్ని హానెస్ట్ గా చెప్పండి. అంటే ఒక ఓకే, ఒక హాఫ్ అన్ అవర్ లో అయ్యేది 10 minutes లో చెప్పేదా ఇట్లా? మీ ఇష్టం, ఓకే, ఎట్లయినా చెప్పండి, కానీ మీకు టైం ఇబ్బంది అవుతుంది. నాకేం ఇబ్బంది లేదు, కానీ మీకు ప్రాబ్లం అవుతుంది అనుకుంటే. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది మనం ఎట్లా ఉంటాం, ఎవరికి తెలియకూడదు అనుకుంటాం కదా. ఏం తెలిసినా ఏం ఇబ్బంది లేదు, కానీ అట్లా అనుకుంటే చెప్పండి మరి. వాళ్ళ పేరు అంటే మన నుంచి వేరే వాళ్ళకి ఇబ్బంది పడకూడదు కదా. అదే, వేరే వాళ్ళకి ఇబ్బంది ఉండకూడదు, మనకు కూడా ఇబ్బంది ఉండకూడదు. అంటే నేను యూట్యూబ్ లో పెడదాం అనుకుంటున్నాను. సో మీకేమైనా ఇబ్బంది అని, ఇప్పుడు మీ పేరు చెప్పారనుకోండి, మళ్ళీ ఎవరికైనా తెలుస్తుందేమో అని అట్లా భయం ఉంటది కదా. సో దాని గురించి నేను అంటున్నాను. నేను ఊరికే రాజునే నా పేరు మామూలు. ఎవరు తెలిస్తే ఏముంది, అట్లా అనుకుంటే పర్లేదు. తెలిస్తే ఏముంది దాంట్లో, ఏమంటే మన నుంచి వానికి ఇబ్బంది రాకూడదు అనేసి అంతే. అందరు మనలా ఆలోచించారు కదా, కొంతమంది ఏమనుకుంటారు, ఎవరికి తెలియకూడదు నీ ఇట్లా అనేసి అనుకుంటారు. తెలియకూడదు అనేది ఉండేది కదా, మనమేం చేసుకోవాలి కదా మన లైఫ్ ని. అందరు మనలా ఆలోచించారు కదా. అంటే ఒక్కొక్కరి మైండ్ సెట్ ఒక్కొక్కరిది ఉంటుంది. అవునవును, అదే అందుకే అలా అడిగాను మీకు. అంటే స్టోరీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసేదా, ఫ్యామిలీ మెంబర్స్ నుంచి స్టార్ట్ చేసేదా? గే అని నాకు తెలిసి లేదు ఫస్ట్ నుంచి ఇట్లుంటే అని చెప్పేదా? మీ ఇష్టం, ఎట్లయినా చెప్పండి. అంటే మీకు ఎప్పుడు అర్థమైంది ఇట్లా గే? నేను ఎప్పుడు ఇట్లా నాకు తెలియదు, నేను చెప్పుకున్నాను లైఫ్ లో జరిగిన రియల్ ఘటన తెలుపుతాను వేరే వాళ్ళకి అనేసి. అదే అదే నాకు ఈ ఊర్లో ఉన్నప్పుడు నాకు తెలీదు, బట్ నేను కాలేజీకి పోయేటప్పుడు కూడా తెలియదు. అప్పుడు మొబైల్ ఉండలేదు, ఏమీ ఉండలేదు అప్పుడు నేను చదివేటప్పుడు. చాలా ఇబ్బందిగా ఉండే. ఫ్యామిలీ మెంబర్స్ అంటూ స్టార్ట్ చేయదా? అంటే మీ ఇంట్లో తెలుసా మరి ఇట్లా అనేటప్పుడు? మా ఇంట్లో ఎవరున్నారు, మా అమ్మ లేదు, మా నాన్న లేదు. మా అన్న ఉన్నాడు, మా అన్న మ్యారేజ్ చేసుకోమని చెప్తాడు, నేను చేసుకోలేక ఇంకా బెంగళూరుకి వచ్చేసిన. మా అన్నకి కొడుకులు బిడ్డలు ఎవరు లేదు, జమీన్ ఏమో దండిగా ఉంది, ఏం చేసేది, పోతే పెండ్లి చేసేస్తామంటారు. ఆమెకి నా నుంచి వేరే వాళ్ళకి ఇబ్బంది రాకూడదు అనేసి నేను ఇప్పుడు ఒక ఆడపిల్లకి లైఫ్ పాడు చేసినట్లయితుంది నేను పెండ్లి చేసుకునేది. అవునవును. అంటే ఇప్పుడు మీ అన్నయ్యకి తెలుసా మరి ఇట్లా అనేసి? మా అన్నకి తెలీదు. ఓకే, మా అన్నకి ఎవరికి తెలీదు. బెంగళూరులో కూడా ఎవరికి, మా ఓన్కి తెలుసు అంతే, వానికి అంతే, ఇంక తప్ప ఇంకెవరికి. అది మీరు ఎవరో మోసం చేశారన్నారు, ఇట్లా డబ్బులు తీసుకున్నారు. అంటే నిజంగానే అనేది 15 లక్షలు పెట్టారా? రియల్ గానే. నేను ముందు ఫార్మా కంపెనీలో పనిచేస్తా ఉంటే, ఆ టైంకి అది అయిపోతాను బిగ్ బాస్కెట్ కంపెనీలో పనిచేస్తా ఉంటే, క్వాలిటీ దీనిపైన. బిగ్ బాస్ ఒకటి, నేను గే అని నాకు తెలుసు, నా ఫీలింగ్ ఎవరి దగ్గర షేర్ చేసుకోనలా. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ లేదు, ఎవరు లేదు, మనసుని అర్థం చేసుకునే వాళ్ళు ఒకరు ఉంటే కంఫర్టబుల్ గా ఉంటుంది అని స్టార్ట్ చేసేదా, లేకపోతే రెఫర్ గా మీకు చెప్పేదా? ఫస్ట్ నార్మల్ గా చెప్పండి, ఇంతే చెప్పండి, ఇదే కన్వర్జేషన్ పెడతాను. స్టార్ట్ చేసేదా? చెప్పండి. నేను గే అనేసి నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలీదు. గే మైండ్ సెట్ ఇట్లా ఉంటుందని కూడా నాకు తెలీదు. అప్పుడు మొబైల్ లేదు, ఏమీ లేదు. అలాంటి టైంలో మా ఫాదర్ నేను చిన్నప్పుడే చనిపోయింది. మా మదర్ బాడీ స్ట్రోక్ కొట్టేసి
వాళ్ళు చనిపోయి చనిపోతే ఇంక ఊర్లో ఒక్కడే ఉండి పాతిల్లా మట్టిల్లా ఓకే. మట్టిల్లా పడిపోతే ఇంక అక్కడి నుంచేసి టెంపుల్ ఊర్లో రామాలయం అని ఒకటి ఉంటుంది చూడి. అవును. ఆ రామాలయంలో 2 years ఉంటాయి ఇక్కడ. ఎవరు మీరు మీ అన్నయ్య మీరిద్దరేనా? నేను ఒక్కడే. మా బ్రదర్ కి మ్యారేజ్ అయిపోయి వాళ్ళు సెటిల్ అయిపోయి అంటే వాళ్ళని అంతగా పట్టించుకుంటా ఉండలే. అయితే మీరు ఒక్కరే రామాలయంలో ఉన్నారా? రామాలయంలో ఉంటే ఊర్లో వాళ్ళంతా పూజకు వస్తే నన్నే చూసేది అట్లంతా చేస్తా ఉండ్రి. మళ్ళీ నా కాలేజీలో ఒక ఫ్రెండ్ మా ఇల్లు ఉంది ఇక్కడ వచ్చేయండి అని చెప్తా ఉండే. నేను సరేలే అనేసి వాళ్ళ ఊర్లో ఒక సంవత్సరం ఉంటే ఒక సంవత్సరం ఉంటేసి అంటే ముందుగానే మాకు ఇల్లు ప్రాబ్లం ఉండే పడిపోయిండే. మా మదర్ రిలేషన్ వాళ్ళ ఇంట్లో ఉంటే అక్కడ చనిపోయిండే. అప్పుడు మా రిలేషన్ వాళ్ళ ఇంటి దగ్గర శవాన్ని పెడదామంటే వాళ్ళు నిరాకరించారు. లేదు ఊరు బయట పెట్టండి చింత చెట్టు కింద. ఓన్ హౌస్ కూడా లేదు, మట్టి ఊళ్ళు ఉండే పడిపోయిండే. అప్పుడు నా దగ్గర డబ్బులు లేదు ఏమీ లేదు, ఒక్కడే ఎంత కష్టపడేది. నా ఏజ్ అప్పుడు నేను ఇంటర్మీడియట్ చేస్తా అంటే అప్పుడు మా డబ్బులు అప్పుడు ఫింక్షన్ 100 రూపాయలు వస్తా ఉండే మా మదర్ కి వితంతు ఫింక్షన్. అప్పుడు మా మదర్ ఎక్స్పైర్ అయినప్పుడు చింత చెట్టు కింద పెట్టి అక్కడ ఎవరు మాకు సపోర్ట్ చేయలేదు. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరు సపోర్ట్ చేయలేదు. అట్లా అనేసి రామాలయంలో కొన్ని రోజులు మా అమ్మ చనిపోయినప్పుడు రామాలయంలో ఉండి మళ్ళీ అక్కడ నుంచి మా ఫ్రెండ్ వాళ్ళు కింద ఊరికి వచ్చేసి అక్కడ 1 year ఉండి అక్కడ నుంచి ఖాళీ 500 రూపాయలు తీసుకొని బెంగళూరుకి వస్తే 2016లో 2016లో వచ్చినప్పుడు ఒక డిగ్రీ కంప్లీట్ అయ్యింది. నేను అప్పుడు డిగ్రీ కంప్లీట్ అయ్యిండే. ఇంటర్మీడియట్ లో నేను గే అని నాకు తెలుసు అంటే ఇంక తెలుసు కదా మగ పిల్లల పైన వ్యామోహం ఎక్కువ, వాళ్ళ దగ్గర ఉంటే మేలు అట్లా ఇట్లా అని ఆలోచన వస్తాయి. అప్పుడు నాకు ఇంటర్నెట్ అంతగా ఉండలేదు. అప్పుడు బెంగళూరుకి వచ్చినప్పుడు మొబైల్ తీసుకున్నప్పుడు అప్పుడు ఫీలింగ్ అట్లా గే అంటే ఏమి ఎల్జిబిటిక్యూ అప్పుడు అంతా తెలుసుకున్నప్పుడు క్లారిటీ వచ్చేవాడు. హోహో 100% గే అనేసేసి. ఇప్పుడు మా బ్రదర్ మ్యారేజ్ చేసుకో అట్లా ఇట్లా ఇది అని, లేదు మ్యారేజ్ నాకు ఇష్టం లేదు, నేను ఇలానే ఉంటాను, మీ మట్టికి మీరు ఉండండి, నేను బెంగళూరులో దుడుచుకొని ఉంటాను అనేసి బెంగళూరులో ఉండేసి ఒక ఫార్మా కంపెనీలో జాబ్ చేస్తా ఉన్నప్పుడు అప్పుడు అయిపోయినప్పుడు ఇంకా కాంట్రాక్ట్ బేస్ పైన పనిచేస్తా ఉంటే అప్పుడు మనీ బ్యాన్ అయ్యింది చూడండి ఒకసారి. అవును, డిమానిటైజేషన్. అప్పుడు సరే అనేసి అక్కడి నుంచి ఇంకా నేను బిగ్ బాస్కెట్ కంపెనీలో కంపెనీ సైడ్ తీసుకుంటా ఉన్నారని చెప్పలేదు ఇక్కడ బెంగళూరులోనే జిగినీలో. అప్పుడు నేనేం చేసి బిగ్ బాస్కెట్ వస్తే బిగ్ బాస్కెట్ లో పనిచేసేటప్పుడు కంపెనీ సెలెక్ట్ అయితే కంపెనీలోనే జాబ్ వచ్చే. నాతో పాటు కర్ణాటక అబ్బాయి, ఆయన మైసూరు సైడ్ చామరాజపేట సైడ్, ఆయన పేరు చెప్పండి. ఆయన పేరు కంపెనీలోనే అంటే ఆయన పైన ఎక్కువ అనేది. ఆయన డ్యూటీకి వచ్చినాడా లేదా చూసేది, ఏమైనా బాక్స్ తెచ్చుకున్నాడా లేదా, నా బాక్స్ పెట్టినాడా లేదా, బాక్స్ తీసి పెట్టేది భోజనం అది ఇదంతా చేస్తా అంటే ఆయన పైన వ్యామోహం అయిపోయి బాగా క్లోజ్ గా ఉంటుంది. క్లోజ్ గా మాట్లాడుతా ఉంటుంది. ఆయన ఒక రోజు రాలేదంటే ఫోన్ చేసి మాట్లాడేది అది ఇది అనేసి బాగానే ఉంటుంది. ఒక రోజు చెప్పేద్దాము ఇట్లా అనేసి నేను మనకి చెప్పాలా ప్రపోజ్ చేసేదానికి 1 year తీసుకున్నా. 2017లో ఆయనకి ప్రపోజ్ చేస్తా అంటే నేను ఇట్లా అని చెప్తే మీరు ఒక 2 week 1 week టైం తీసుకోండి నా జట్లో ఉండడానికి యాక్సెప్ట్ చేసేదానికి అని. వాడు ఒక 2 week అన్నప్పుడు 2 days తీసుకున్నాడు. 2 days అంటే పర్సనల్ అంతా అడిగినాడు ఎట్లా ఏమేమి అది డీటెయిల్స్ అంతా తీసుకున్నాడు. ఫాదర్ మదర్ ఉన్నారా లేరా అదంతా డీటెయిల్స్ తీసుకున్నాడు. ఆ టైంకి ఉంటానా సరే అనేసి ఇంకా వేరే దగ్గర నుంచి నేను ఇక్కడ షిఫ్ట్ అయ్యేది వాళ్ళు ఉండే దగ్గరికి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ బ్రదర్స్ వాళ్ళంతా ఉండే దగ్గరికి షిఫ్ట్ అయ్యేది. అంటే అతను మిమ్మల్ని యాక్సెప్ట్ చేశాడా? ఆయన యాక్సెప్ట్ చేసినాడు నేను ఉంటాను అని. నేను చెప్పిన 2 weeks తీసుకో టైము, కంఫర్టబుల్ గా ఉంటే ఉండు లేదంటే మామూలు డీటెయిల్స్ అంతా తీసుకున్నాడు. డబ్బులు వ్యవహారం అది నాకు తెలీదు, ఎవరి దగ్గర ఉండాలనేసి.
సరేలే అంతగా ప్రేమగా చూపెట్ట నైట్ భోజనం వచ్చేంత వరకు, నేను డ్యూటీ నుంచి వచ్చేంత వరకు వెయిట్ చేసి భోజనం తింటా ఉండే. మళ్ళీ లేట్ అయితే కంపెనీ దగ్గరే షిఫ్ట్ కంప్లీట్ అయితే నా షిఫ్ట్ స్టార్ట్ అయితే వాడు నైట్ 10 గంటల వరకు వచ్చి పిలుచుకొని వచ్చేది. అట్లంతా బాగుండే, బాగానే ఉంది. కాలేజీ స్టార్ట్ నేను చెప్తే కాలేజీకి వెళ్ళప్ప, నేను డ్యూటీ చేస్తాను, నీ కాలేజ్ ఫీజు కడతాను అంటే ఇప్పుడు ప్రైవేట్ కాలేజీలో నెలకు వచ్చే నెల ఈఎంఐ ఇస్తారా, ఫీజు కడతారు. నేను డబ్బులు కడతాను, నువ్వు కాలేజీకి వెళ్ళిపో అని చెప్తే సరేలే అనేసి జాబ్ వదిలేసే. జాబ్ వదిలేస్తానే ఆయన కాలేజ్కి వెళ్తాడు, అంటే మా రూమ్ లోనే వండుకొని కాలేజ్. అంటే అతను కూడా ఇట్లా గేనా లేకుంటే? లేదు ఆయన గే కాదు, స్ట్రైట్ ఏమంటారు చూడండి. అబ్బాయి గే అని అది ఏం తెలియదు, అమ్మాయిల పైన వ్యామోహం ఎక్కువ. అంటే అతనికి అబ్బాయిల మీద అసలు ఇంట్రెస్ట్ లేదా? నాకు తెలీదు, లాస్ట్ లో తెలిసే నాకు. ఓకే, అంటే మీతో ఎప్పుడు మళ్ళీ కనెక్ట్ అవ్వలేదు? అట్లా కనెక్ట్ అయినాడు. కరెక్ట్ అంటే మామూలు వానికి నాకు ఇష్టం ఉండే, ఆయనకి ఇష్టం లేకుండా బలవంతంగా చేసినట్లుంది. ఓకే ఓకే. ఆయనకి ఇష్టం లేదు, బట్ ఆయన ఏం కోసం దగ్గర ఉన్నారో నాకు అర్థం కాలేదు, లాస్ట్ లో అర్థం అయిపోయా. ఓకే, అంటే మనీ కోసం, తన అవసరాల కోసం ఆయన కాలేజ్ డిగ్రీ కంప్లీట్ అయ్యా, బైక్ అంట, అంటే నాకు శాలరీ దాదాపు 35,000 వస్తా ఉండే అప్పుడు. బట్ క్వాలిటీ కస్టమర్స్ వస్తారు చూడి, ఒక బ్రాండ్ వాళ్ళు డబ్బులు ఇస్తా ఉంటారు, అట్లా డబ్బులు వస్తా ఉండే, దండిగా వస్తా ఉండే. నాకు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఆయన దగ్గర ఉండే. మొబైల్ అప్పుడు నేను తీసుకున్నప్పుడు మళ్ళీ ఆయనకేమో ఐఫోన్ కావాలి అప్పుడు అనేసి సరేలేని, అప్పుడు ఖర్చు పెట్టడానికి ఎవరు లేరులే, ఈయన ఉన్నాడు కదా చూసుకుంటాడని భరోసా పైన నువ్వేం కావాలన్నా తీసుకో అనేది, డైలీ షాపింగ్. నేను అంత పిలుచుకో వెళ్తా అనలేదు, ఎలా అంటే నా ఆటిట్యూడ్ కరెక్ట్ గానే ఉంటే అబ్బాయికి అట్లే, బట్ ఎవరితో ఎక్కువ మాట్లాడుతా ఉండలేదు అది ఇది అని. వాడు నువ్వు డబ్బులు ఇవ్వు, నేను నీకు తెచ్చిస్తాను, నువ్వు నా చేతిలో రావద్దు అని చేస్తా ఉన్నప్పుడు. అప్పుడు నాకు కాలేజీలో అమ్మాయి అఫైర్ లో ఉన్నప్పుడు నైట్ పనుకున్నప్పుడు మొబైల్ చూసినప్పుడు తెలిసే వేరే అమ్మాయిలతో ఇట్లా. నేను అప్పుడు ఏం రా నువ్వు రిలేషన్ గే అని నేను చెప్పినాను కదా, వేరే అమ్మాయి దగ్గర నువ్వు లవ్ చేస్తాను, లవ్ లేదు గివ్ లేదు నీకు అవంతా లేదు, జస్ట్ ఫ్రెండ్ అంతే అనేది. ఫ్రెండ్ అంటే ఇట్లంతా మెసేజ్ చేస్తారు కదా, నీకేం తక్కువ చేసినా ప్రతిదానికి మీ ఇంట్లో వాళ్ళగా చూసుకుంటా ఉన్నాను, నీకు అదంతా అనవసరమో, మాట్లాడతావా లేదా, ఉంటావా లేదా అని. సరేలే అంటే నీకు సరేలే. నైట్ 9 o'clock గాడి తీసుకొని పోయేస్తా ఉండే, ఎక్కడ తెలీదు, పోయి వచ్చి స్నానం చేస్తా ఉండే నైట్ వస్తానే. ఎందుకు నువ్వు నైట్ ఏం చెప్పొచ్చి స్నానం చేస్తా, నీకు అదంతా అవసరం, నేను ఉండాలా పోవాలా, ఇంట్లో ఉండాలా పోవాలా అని చెప్తాను. సరే లేదు అదంతా ఉండి ఇక్కడే, నేనేం అడగలే క్వశ్చన్స్. మళ్ళీ లాస్ట్ కి మామూలుగా గోల్డ్ అంతా, రింగ్ అంతా ఇవంతా తీసుకుంటే డబ్బుల విషయంలో కోవిడ్ టైంలో నన్ను అది బ్యాంక్ బ్యాలెన్స్ అంతా వాళ్ళ ఇంట్లో అప్పుడు ఏం జరుగుతా ఉండలేదు, డ్యూటీలు ఉంటా ఉండలేదు 3 months కోవిడ్ టైంలో. అప్పుడు నా దగ్గర కొంచెం డబ్బులు ఉండే, అదంతా తీసుకుంటే నువ్వు ఉంటావా లేదా, నేను ఉంటావా లేదా, ఉండేంత వరకు మా ఖర్చుకి దానికి దీనికి వాళ్ళు ఊర్లో వెళ్ళిపోయారు. వాళ్ళు అప్పుడేం వాళ్ళకి బాగా ఉండ్రి వాళ్ళు, బట్ నా దగ్గర డబ్బులు ఉండే తెలిసి డబ్బులు అంతా తీసుకొని పోయి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికి ఇచ్చేది, ఇక్కడి నుంచి చేస్తా ఉండే. ఇప్పుడు పట్టించుకోలేదు, పోస్టాపోన్లో డబ్బులు మళ్ళీ ఒక ప్రేమ సంపాదించి ఒకరి దగ్గర నమ్మకం సంపాదించేది డబ్బుకినే ఎక్కువ కదా. ఆ విషయం నాకు తెలియదు. సరేలే అనేసి తాగి వస్తా అండి నైట్ ఎప్పుడైనా రూమ్ కు. ఫ్రెండ్స్ అట్లా అంటే ఇప్పుడు కొన్ని రోజులే ఒకరి పైన ప్రేమ అనేది, కొన్ని రోజులు అది ఒక రకంగా ఎప్పుడు చూసుకోరు కదా. తాగి వస్తే ఇంకా ఆయన రూమ్ కి వస్తే నైట్ ఎప్పుడంటే 12 గంటల పైన వస్తా ఉండే, తాగి వస్తా ఉండే. మీ రూమ్ లోనే అతను ఉండేవాడు? మా రూమ్ లోనే ఉండేది. అమ్మాయిలు పిచ్చి ఉండే, నేను తెలుసు నాకు. ఇంక మళ్ళీ పదే చెప్తా ఉంటే ఇంకా తొందర అవుతుంది మనకి, ఇంక వదిలేసి వెళ్ళిపోతాడు, ఏదో ఒకటి వదులుకునేది ఎందుకు అనేసి గమ్మున ఊరికే ఉంటామంటే. నేను మళ్ళీ ఒకసారి ఇట్లా అమ్మాయిని
పిలుచుకోపోయేటప్పుడు ఎక్కడో జూ పార్క్, ఇక్కడ ఒక ఇంటర్నేషనల్ జూ పార్క్ ఉంది, అక్కడ పిలుచుకోపోయేటప్పుడు నేను టెంపుల్ పోయినప్పుడు ఒకసారి చూస్తే, నేను ఎప్పుడైనా పిలిస్తే జతలో రారా నా జతలో అంటే వచ్చేవాడు కాదు. ఓకే. వచ్చేవాడు కాదు. అమ్మాయి జతలో పోయేటప్పుడు నేను చూస్తే, మామూలు వాళ్ళు పోతా ఉంటారు లవర్స్ అన్నాక రోజు. అప్పుడు నేను నిలదీసి అడిగేటప్పుడు ఇంట్లో బెల్ట్ ఉంటుంది చూడండి, అవును, బెల్ట్ తీసుకొని డోర్ ఇంకా అరిస్తే బయటికి చెప్పుకోనేకాయలే, చుట్టూ రూమ్లు ఉంటాయి. ఇంకా అడిగిండే దానికి కొడతాడు, ఇంకా కొడితే బయట వాళ్ళు అందరూ చూస్తారు. ఇంకా నోరు అట్లే గట్టిగా ఖర్చు నోట్లో పెట్టుకొని ఎంతనా కొట్టారు, వాంచి పడేసినాడు 15 నిమిషాలు. ఎవరిని? మిమ్మల్ని కొట్టారు? మరి మీరెందుకు సైలెంట్ గా ఉన్నారు? ఎందుకు అంటే ఇంక నేను గేని వానికి తెలుసు, ఇంక బయట ఏడ్చుకొని వస్తే ప్రతిదాన్ని ఎందుకు కొడతా అన్నాడు ఏమి అని. ఆ తాగినాడు, ఆ మైకంలో వాడు చెప్పేస్తే మరి ఏది ప్రశ్న అని తెలిస్తే ఏం ఎట్లా అంటే అట్లా కొట్టేది, మనకి ఇష్టం వచ్చినట్లు కాళ్ళు ఎగ్గిస్తే గీస్తున్నది నరకము. ఆ రోజు నైట్ మూతి ముఖం అంతా వాసుకునేసింది, చాలా వాపట్టు వచ్చాయింది, డ్యూటీకి కూడా వెళ్ళలేదు. కొట్టేసి వెళ్ళిపోతేనే మరుసటి రోజు నేను ఫోన్ చేస్తే, ఎందుకు ఫోన్ చేస్తావు, విసిగిస్తావు, నా లైఫ్ నాకు ఉంటుంది, నీ లైఫ్ నీకు ఉంటుంది, నువ్వు మాట్లాడొద్దు అని. సరేలే అనేసి అప్పుడు వర్షాకాలము, అప్పుడు జాబ్ చేస్తా అన్నవాడు సెక్యూరిటీ వర్క్ గా ఒక కంపెనీలో. ఆ రోజు సాయంత్రం పోయింది నేను. సాయంత్రం కంపెనీ దగ్గర వెళ్తే, ఎందుకురా మాట్లాడలేదు, నువ్వు ఇన్ని రోజులు బాగానే ఉంటుంది, సరే వాళ్ళ దగ్గర కొంచెం ఉండు, నా దగ్గర వచ్చి మాట్లాడుతా ఉండు, క్వశ్చన్ చేసిన దానికి కొడతావా అది ఇది అంటే, ఇప్పటికీ వచ్చిందావా అని వాళ్ళ ఇంటి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పినాడు కన్నడలో. ఇప్పటికి వాళ్ళ ఇంటి కంపెనీ దగ్గరికి వచ్చినాడు, వచ్చి ఇక్కడ ఏమంటే అదే మాట్లాడతానని. నేను గేట్ దగ్గరే ఉన్నా, జోరుగా వస్తా ఉంది, గేట్ లోపల నుంచి వచ్చి ఎగ్గిస్తున్నాడు రోడ్ లో పడినప్పుడు. మొబైల్ తీసిచ్చిండేది పగలు కొట్టేసిండాడు. నేను నా మొబైల్ పగలు కొట్టి, నువ్వు రావద్దు ఇక్కడికి, నాకు నీకు సంబంధం లేదు, అట్లా ఇట్లా అనేసి కొట్టి మళ్ళీ ఇంటికి వచ్చేసి ఇంటి దగ్గర చెవు కొట్టింటే చెవులో బ్లడ్ వచ్చింది. మళ్ళీ సరేలే అనేసి మళ్ళీ గమ్మున ఊరికే ఉంటే ఒక 2 months ఉంటే మళ్ళీ వాయిన వచ్చా ఇంటి దగ్గరికి వచ్చేసి, లేదు కరెక్ట్ గా ఉంటాను నీ దగ్గరే, అట్లా ఇట్లా అని. ఎవరు? మళ్ళీ అతనే వచ్చాడా? అతనే వచ్చా ఇంటి దగ్గరికి. అతను మళ్ళీ వచ్చాడు, మిమ్మల్ని కొట్టాడు, మళ్ళీ దగ్గర బ్రేకప్ అయిపోయింది, మళ్ళీ నా దగ్గరకు వచ్చా. అంటే మీరే రమ్మన్నారా మళ్ళీ ఫోన్ చేసి? లేదు, ఆయన వచ్చిన ఇంటి దగ్గరికి. నేను చెప్తున్నా, కాదు నీకేం తెలిసి నా జట్లో ఉండి నేను టైం తీసుకొని చెప్తే ఉంటానన్నావు, మళ్ళీ కొట్టినాడు చేసినాడు, మళ్ళీ లేదు ఉంటాను అది ఇది అని. ఆయన ఒక ఫైనాన్షియల్ కంపెనీలో జాబ్ చేస్తా ఉండే. సరేలే అనేసి మళ్ళీ ఒక 3 months జట్లో బాగానే ఉండే, అక్కడ ఎవరో పరిచయం అయినారు అమ్మాయిని, మళ్ళీ స్టార్ట్. మళ్ళీ నెక్స్ట్ ఫోన్ చేసేది, వీడియో కాల్, రూమ్ లోనే ఉంటా ఉండే, ఫోన్ చేసేది. నేను ఆయనకి పొద్దున్నే బాక్స్ గీసి రెడీ చేసి మళ్ళీ నేను డ్యూటీకి వెళ్ళాలా. అప్పుడు షూలంతా క్లీన్ చేసి రెడీ చేసి పెట్టాలా, ఉడికినీళ్ళు రెడీ చేసి పెట్టాలా, లేస్తేనే కాఫీ ఇవ్వాలా, మళ్ళీ స్నానానికి రెడీ చేసి మళ్ళీ నేను డ్యూటీకి వెళ్ళిపోవాలా. అట్లా అంత బాగానే చూసుకుంటాను. మళ్ళీ స్టార్ట్, ఆ అమ్మాయి కుంకుమ పెట్టి ఫోటోలు స్టేటస్ కి వేసేది, అది ఇది స్టార్ట్ అయ్యాను. నేను ఇంకే అయి నా జట్లో లేకున్నప్పుడు, నన్ను ఎక్కడ పిలుచుకోపోకున్నప్పుడు వాడు వేరే వాళ్ళ కోసం టైం ఇస్తా ఉన్నాడు, నా కోసం కానీ మనసులో ఒక భావన వచ్చేసి అడిగి ఇట్లంతా చేసేది తప్పు అది ఇది అని. అంటే లేదు, నాకు కరెక్ట్, నా లైఫ్ లో నేను నీతో ఏమి గాండు నా కొడుకులతో ఉండే అవసరం నాకేం వచ్చింది, అట్లా ఇట్లా. మరి గాండు నా కొడుకులతో ఏముంటావు, వెళ్ళప్ప నీ దావు నువ్వు చూసుకో అని చెప్తే, పోయేటప్పుడు కూడా నరకం. అంటే సీక్రెట్లు తాగొస్తే మనం ఏమన్నా మాట్లాడితే వాళ్ళకి కోపం ఎక్కువ. ఏమన్నా లవ్ గురించి మాట్లాడితే సీక్రెట్లు తాగేది, ఏదో పైన అక్కడక్కడ పెట్టేది. ఇంత తెలిసి ఇంకా మనం
జోరుగా ఏమన్నా ఏడిస్తే అందరికి తెలిసేది, వాళ్ళ వాళ్ళ మనసులో మంచి భావన ఉంటుంది, అది చెడిపోతుంది. ఓకే. తాగు తాగు అని బలవంతంగా తాపేది. మామూలు శారీరకంగా చేసే. ఒకసారి ఏమైందంటే నైట్ తాగొచ్చినాడు సెక్స్ చేయాలనేసి నవరత్న ఆయిల్ ఉంటుంది తెలుసా, అదేసి చేద్దాము అంటాడు. అదంతా ఏమో లేదు నేను చేస్తా, లేదంటే పడతా ఎట్లు, నేను చెప్పినట్లు వినాలా అంతే. నవరత్న ఆయిల్ వేసేసినాడు. నరకం అంటే నరకము. ఫుల్ గా తాగినాడు. సౌతేకాయ, అది మామూలు దోసకాయ అంటారు కదా, ఇది పెడతాను నరకం చూపెట్టిన. ఆ రోజు లాస్ట్ కి నమస్కారం చేసి, నీ మట్టుగా నువ్వు ఉండు అనేసేసి మళ్ళీ నా దాన్ని నేను చూసుకుంటానని చెప్తే, లేదు నేను వదిలేదు, నువ్వు ఎక్కడున్నా వదిలేదు అని. ముందుగానే మనకి గిఫ్ట్లన్నీ గోల్డ్ చైన్ అది ఇది బాగానే పెట్టిన డబ్బులు, దాదాపు 15 లక్షలు గాడినంట, ఐఫోన్లు అంట, బట్టలు అంట. శాలరీ ఏంటంటే 2 జతలు బట్టలు, కాలేజ్ ఫీజు, బుక్స్, బ్యాగ్ ఇవన్నీ కావాలా. మళ్ళీ ఖర్చులకు ప్యాకెట్ మనకి ఇక్కడ డబ్బులు ఇవ్వాలా. ఇస్తే బాగా మాట్లాడతా అండి. ప్లాస్టిక్ ఇట్లా నరకం చూపెట్టేసి మళ్ళీ నేను వద్దు నీ మట్టుగా నువ్వు ఉండప్ప అనేస్తే, సరేలే అనేసి ఒక లాస్ట్ భోజనం తినేటప్పుడు ఒక రోజు నేను అన్నం ముట్టుకొని చెప్తాను, ఇక్కడి నుంచి వెళ్ళిపో నువ్వు అనేసి చెప్పారు. సరే నేను టైం తీసుకుంటాను వెళ్తాను అనేసి తీసుకునేసి మళ్ళీ అక్కడి నుంచి వేరే ఊరికి షిఫ్ట్ అయితే, ఇప్పుడు ఆయన మట్టుగా ఆయన హ్యాపీగా ఉన్నాడు. దాదాపు మేము 6 సంవత్సరాలు జట్లో ఉంటుంది. లాస్ట్ లో వాళ్ళ దాదాపు ఇదే అమ్మాయి గొడవల మధ్యలో చాలా తొందర ఇబ్బంది పెడతా ఉండే, కొట్టేది అది చేస్తా ఉండే. నేను ఆయన కోసం వేరే మకన్నా కంపెనీ షిఫ్ట్ అయ్యా. అప్పుడు రిజైన్ ఇచ్చి వాని కోసమే ఇక్కడ ఉంటే, అన్ని వదిలేసేసి పిఎఫ్ డబ్బులు అంతా తీసుకొని ఖర్చు చేసేసి లాస్ట్ లో ఉత్తి చేతిలో అక్కడి నుంచి వేరే రూమ్ షిఫ్ట్ అయ్యి ఇప్పుడు ఒక కంపెనీలో జాబ్ చేసుకుంటూ హ్యాపీగా అలోన్ గా ఉన్నా. ఇప్పుడు ఫోన్ చేసి చేస్తాడు, బ్లాక్ చేసేసి. ఆయనకి ఈ మంత్ 20th మ్యారేజ్. అంటే ఇప్పటికీ మీరు టచ్ లో ఉన్నారు అతనితో? లేదు, ఇన్విటేషన్ పంపించినారు, నేను వెళ్ళాను వేరే వాళ్ళ మదర్ నంబర్ నుంచి. ఇంత టాక్సిక్ ఉంటారా మనుషులు? ఉంటారు. ఇదంతా కష్టమే. ఆయనకి కోపం వచ్చినప్పుడు ఏం దొరికితే కొట్టారు, దాన్ని తీసుకొని కొట్టారు. ఎలాంటే వాళ్ళు గేమ్ అర్థం చేసుకోరు. ప్రతి ఒక్కటి కాలు తల్లా, చేతిలో తల్లా, పనుకుంటే నడుము తొక్కల్లా, ఇవన్నీ చేయాల, లేదంటే పడేయట్లు. అంటే మీరు ఫెమినైన్ గా ఉంటారా ఎక్కువ? అంటే కొంచెం అమ్మాయిలాగా ఉంటారా? అమ్మాయిలాగా ఏమి హావభావాలు కరెక్ట్ అబ్బాయిలాగా ఉంటా, బట్ సైలెంట్, ఎక్కువ మాట్లాడలేదు. కంపెనీలోనంతే ఈడైనా. అంటే కామ్ గా ఉంటారు? కామ్ గా ఉంటారు. నేనేం ఎక్కువ తిట్టలేదు. ఆయన ఏం కొడితే కొట్టించుకుంటా, గమ్మున కొడుతూ ఉంటా. ఎవరి దగ్గర చెప్పుకోనల్లా నా ఫీలింగ్స్, ఎవరి దగ్గర చెప్పుకుంటే వాళ్ళు ఒక రకంగా అనుకుంటారని గమ్మున ఊరికే ఉంటా. గమ్మున నా పని నేను చేసుకుంటా ఉంటా. మధ్యలో వచ్చేది కొట్టేది ఇదంతా చేసి ఇంకా డిప్రెషన్. అక్కడే ఫాదర్ మదర్ లేదు, ఇక్కడ బ్రదర్ ఇంటికి పోకూడదు, లేదంటే పెళ్లి చేస్తారు ఇంటికి పోతే. గే అయ్యి ఒక అమ్మాయి లైఫ్ పాడు చేసే బదులు ఇట్లా వచ్చినా పర్వాలేదని అలోన్గా బెంగళూరులో నా జీవితం నేను చేస్తాను. చాలా హింసించినారు, అందుకనే యాది వద్దని గమ్మున ఊరికే ఉంది. చాలా నరకం. ఇంకే ఒక్కొక్కసారి సూసైడ్ చేసుకుందాం అనుకునేసి, సూసైడ్ చేసుకుంటే మళ్ళీ వాళ్ళ దగ్గర ఫోన్లో ఎక్కువ మాట్లాడుతున్నా నుంచి వానికి ఇబ్బంది అవుతుంది అనేసి యాది వద్దు, ఉండేని రోజు సంతోషంగా ఉందాం ఊరికన ఇచ్చేసుకుని ఒక ఆధ్యాత్మిక మార్గంలో వాలంటరీగా పనిచేసుకొని జాబ్ చేసుకొని కామ్గా ఇప్పుడు ఇక్కడున్నా బెంగళూరులో.
మరి ఇప్పుడు ఎలా ఉంటున్నారు? అంటే పీస్ఫుల్ గా ఉంటున్నారా ఇప్పుడు? పీస్ఫుల్ గా ఉంటా. అంటే అవన్నీ మర్చిపోయారా? మూవ్ ఆన్ అయ్యారా? ఒకసారి మూవ్ అని అయ్యలేదు, అది మర్చిపోయాలని అనుకుంటామంటే మర్చిపోయాక అయ్యలేదు. ఎలా అంటే దాని నుంచినే మనం గుణపాఠం నేర్చుకున్నాం కాబట్టి మరుగుకూడదు. దాని నుంచి మనం గుణపాఠం నేర్చుకున్నాం. ఒక రోజు కాక ఒక రోజు వాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఎలా ఉన్నామో వాళ్ళకి చూపెట్టాలా అనేసి కామ్గా అంటే నా పని నేను చేసుకుని వస్తా. మెడిటేషన్ కొంచెం చేసుకుంటా. ఓకే. ఇట్లా ఉన్నా అంతే. అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు అతనితో ఇట్లా బ్రేకప్ అయ్యి అట్లా పూర్తిగా? 2016లో స్టార్ట్ అయింది అది. అంటే 2016లో కంపెనీలో స్టార్ట్ అయ్యి 16లో ఆయనకు యాక్సెప్ట్ చేసినది. ఓకే. అప్పటి నుంచి 2023 వరకు బాగా మధ్యలో అంటే ఫిబ్రవరి వరకు బాగా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి. అక్కడి నుంచి ఆయన వెళ్ళిపో అని చెప్పినారు అక్టోబర్లో. అట్లా నేను వదిలేసి వెళ్ళొచ్చి ఇక్కడ దాదాపు ఒక 4 months అయింది. 4 months ఏనా? ఓకే. అంటే ఇక్కడికి వచ్చి అక్కడ డిసైడ్ చేసుకోండి 2 months కి ఆయన వెళ్ళిపోమని. 2 months కి బెంగళూరులో దొరకలే కదా రూమ్లు. అవునవును. ఎక్కడ అంత రేర్ గా అలోన్ గా ఉండాలంటే ఎవరు ఎక్కువ రూమ్ లేరు. బ్యాచిలర్ అంటే రూమ్ లేరు. పీజీలు అవన్నీ ఇస్తారు, మామూలు ఒకరే ఉండాలంటే రూమ్ లేవు. కాబట్టి కొంచెము పుడికి ఒకరి దగ్గర దొరికితే అది ఊరికి బయట తోట మధ్యలో ఉన్నా. పర్వాలేదు, కింద ఓనర్లు ఉంటారు, పైన నేను ఉంటాను. నేను డ్యూటీకి వెళ్ళి వస్తా, మెడిటేషన్ క్లాస్ అంతే. ఇంక మధ్యాహ్నం ఇంకేమి జరగదు. బాగానే అంటే గే లైఫ్ అంటే చాలా ఘోరం. ప్రతి ఒక్కరు చిన్న చూపు చూస్తారు, ఎవరు అర్థం చేసుకోరు. ఇప్పుడు ఒక ట్రాన్స్జెండర్ అయింటే వాళ్ళు ఎలానో వాళ్ళ ఆస్తుల కోరికలు బయట తీర్చుకోనొచ్చు. నేను ఎవరిని టార్గెట్ చేయను, నేను చెప్తాను. ట్రాన్స్జెండర్ కి అయితే వాళ్ళ శరీరం మార్చుకుంటే ఎలాగో సుఖాన్ని అనుభవించవచ్చు, ఎక్కడో ఒక మకం నిలుచుకుంటే. గే ఎవరితో షేర్ చేసుకోనాలి? గే అని ఎవరికి అర్థం చేసి చెప్పాలి. అర్థం నేను గే, నాతో ఉండండి అని బలవంతంగా వాళ్ళకి చెప్పుకోనాలి. వాళ్ళ మన దగ్గర డబ్బుల కోసం వచ్చి కొన్ని రోజులు ఉంటారు, ఆ టైం దింగేస్తారు. వాళ్ళు ఎవరు నమ్మక అవుతుంది? ఎవరు మన పైన మనం అనుకుంటామంటే గే మనము నమ్మకం పెట్టచ్చు. మనం ఉంటారు రేర్ ఎవరు జెన్యున్ పర్సన్. మనం అనుకున్నట్లు ఎవరు ఉండలేదబ్బా. వస్తే మన దగ్గర డబ్బుల కోసం వస్తారు, లేదంటే వాళ్ళ సుఖాని కోసం వస్తారు, అంతేగాని ఎవరు పర్మనెంట్ గా ఉండలేదు. ఉన్నా కూడా కొన్ని రోజులు మాత్రం. చాలా నరకం అనుభవించిన. కాళ్ళు కట్టేసి కొడతా ఉండే. ఏమన్నా బాగా దప్పంగా ఉండే ఆయన. అట్లా వాళ్ళ దగ్గర సన్నగా నేను మళ్ళీ ఏమన్నా ఎక్కువ మాట్లాడితే అది ఇది కొట్టేది. లోకల్ కొంచెం రౌడీజం ఎక్కువ. ఒక్క నిమిషం, మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే, ఎండ్ అయ్యా. ఇప్పుడు మళ్ళీ నా లైఫ్ నేను చూసుకుంటాను. అవునా? బ్రదర్ కూడా ఇప్పుడేమి ఫోర్స్ చేయరు మ్యారేజ్ చేసుకో, నీ లైఫ్ నువ్వు ఎట్లుంటే. వెళ్తుంటారా మరి మీ బ్రదర్స్ దగ్గరికి ఎప్పుడైనా? పోలే, దాదాపు 4 years అయిందంటే. ముందు పైంటి అక్కడ ఉన్నప్పుడు 4 years అయి పోలే. వాళ్ళు రమ్మంటాను, వాళ్ళు రారు. వాళ్ళ ఊరి కడపని ఉంటుంది కాబట్టి రారు. అంటే మా అన్న భార్య ఊర్లో ఉన్నారు. నేను ఊరికి వెళ్ళొస్తా, వాళ్ళ ఊరికి వెళ్ళిన మా ఊరికి ఏమన్నా రేషన్ కార్డ్ ప్రాబ్లం ఉంటే, అదే డిస్టిక్ చేంజ్ అయ్యా, అప్పుడు వేరే డిస్టిక్ వచ్చా, అప్పుడు చేంజ్ అయినా పోయి వస్తా అంటే ఊర్లో అడుగుతా ఉంటారు, ఎందుకు మ్యారేజ్ చేసుకోలేదు, ఇంకా ఎన్ని రోజులు ఒక్కడ చేసుకుని తింటా. ఏం చెప్పేకి అయ్యేలా, ఊరికే మౌనంగా ఉంటాయి. ఏం చెప్పినా అక్కడ కష్టం కదా, చేసుకుంటానులే అంటే మళ్ళీ అడుగుతారు. అవును, ప్రతిదానికి మౌనమే. ఉండే రోజులు హ్యాపీగా ఉండేది. ఆ టైంకి ఏమైతుందో అది చూసుకున్నదంతా.
ఇంకేం లేదా సమాచారం. అదే ఓకే. ఉమ్. పెట్టుకోవచ్చు, యూట్యూబ్ లో పెట్టచ్చు, ఆ, రికార్డ్ పెట్టండి. చేసుకుంటా. పెట్టండి ఏం పర్వాలేదు. ఉమ్. అంటే చాలా డిఫరెంట్ గా ఉంది మీ స్టోరీ. డిఫరెన్స్ అంటే అంతే డిఫరెన్స్. అంటే ఇప్పుడు ఇన్లేదు, ఇట్లా కూడా ఉంటారు మనుషులు అనేసి. ఓ, ఉంటారు బెంగళూరులో. అలాంటి అదే చాలా జరుగుతా ఉంటాయి. కొన్ని బయటకు వస్తాయి, కొన్ని లోపల లోపలే ఉంటాయి. అవును. కొందరిలో లోపల లోపలే అంటే నేను ఆయన తప్పితే ఇంక వేరే ప్రపంచం లేదనుకొని అంటుంటే నాకు అప్పుడు గ్రైండరు, ఓ ఓ, ఇంకో ఏవో ఉన్నాయి, బ్లూయిడ్, ఓకే. బ్లూయిడ్ అవన్నీ ఉండే. బట్ నాకు ఎట్లా తెలుసా అంటే ఎల్జిబిటికి అది ఇచ్చేసినప్పుడు ఇది వచ్చాయి. ఓకే. వచ్చినప్పుడు నేను అవన్నీ ఇచ్చేసుకోలేదు. అందుకనేసి నేను ఇంకేం ఎక్కువ పట్టించుకోలేదు. బయట ప్రపంచానికి వచ్చినప్పుడు తెలిసే ఎవరెవరు ఎట్లుంటారు ఏమి. నేను పల్లెటూరు నుంచి వచ్చిన, సిటీ లైఫ్ అప్పుడు ఏం తెలిసిండే, కొన్ని రోజులకు తెలిసే ఎట్లుండాలా ఏముండాలా అని బాగా. ఒకరి దగ్గర ఎట్లుండాలా ఏముండాలి అంత బాగా తెలుసుకొని గమ్మున ఊరికే ఉంటాను. అంటే ఆ పర్సన్ టోటల్ కన్నడనా లేకుంటే మన తెలుగు పర్సన్? కన్నడ. మీ స్లాంగ్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంది. అంటే మీరు కూడా కన్నడ వల్ల? నేను కర్ణాటక బార్డర్ నాది. అవునా? 5 కిలోమీటర్ డిఫరెన్స్. కర్ణాటకపుర కొంచెం దూరం పోతే. ఓకే. నేను ఇక్కడ కర్ణాటక మాట్లాడతా, హిందీ మాట్లాడతా, ఇంగ్లీష్ మాట్లాడతా. అందుకని ఎక్కువ కన్నడ మాట్లాడతాను కాబట్టి లాంగ్వేజ్ కొంచెం చేంజ్ అయి ఉంటుంది అంతే. మీ హైదరాబాద్ తెలుగు వేరే కదా? అవును, మీ స్లాంగ్ డిఫరెంట్ గా ఉంది, అందుకే మీకు మాది అడిగాను. డిఫరెంట్ గా ఉంటాయి. మళ్ళీ ఇంకా కోలార్ మకాన్ వెళ్తే అది తెలుగు వేరే డిఫరెంట్ గా ఉంటుంది. నా తెలుగు డిఫరెంట్, అది వేరే. కొన్ని కోలార్ మకాన్ కన్నడ మిక్స్ చేసుకొని మాట్లాడతారు తెలుగుని. తెలుగు కన్నడ మిక్స్ అక్కడ మిక్స్ చేస్తారు అక్కడ. అంటే కన్నడ వర్డ్స్ తెలుగు వర్డ్స్ మిక్స్ అవుతారు. ఓకే. ఇంక ఇక్కడ కొంచెం అతిబేడ దూరిపోతే తమిళ్ మిక్స్ చేసి మాట్లాడతారు తెలుగుని. ఎక్కడ? ఇక్కడ కొంచెం ఒసూరు, ఇక్కడ తమిళనాడు సైడ్. ఓకే. నేను ఉండేది ఒసూరుకి దగ్గర, ఎలక్ట్రానిక్ సిటీకి దగ్గర. కొంచెం ముందుకు పోతే ఒసూరు వస్తుంది, తమిళనాడు బార్డర్. అంటే మీరు తమిళనాడు కర్ణాటక బోర్డర్ లో ఉంటారా? ఇప్పుడు ఓకే. ఇంతకుముందు బెంగళూరులో ఉన్నారు. ఇప్పుడు బెంగళూరులోనే సిటీ ఇది, అది గ్రామాంతర అంటారు ఇది. అంటే ఇంక్లూడ్ విలేజెస్ కలుపుకొనేసి బెంగళూరుని గ్రామాంతర అంటారు కన్నడలో. అవునా? ఓకే. డిస్టిక్ మాత్రమే బెంగళూరే. ఓకే. ఉత్తర దక్షిణ ఇట్లా డివైడ్ చేసుకో. బెంగళూరునే అంతా చూసే కాదు డివైడ్ అయి ఉంటుంది ఉత్తర కర్ణాటక. అంటే దీంట్లోనే దీన్ని ఏమంటారంటే గ్రామాంతర అంటారు. అవునా? ఓకే. ఓకే. డిస్టిక్ మాత్రం బెంగళూరే. ఓకే. అదే సమాచారం బెంగళూరు విశేషం. బెంగళూరు నేర్చుకునేది ఎక్కువ ఉంటుంది. మాకు హైదరాబాద్ దూరం అవుతుంది. బెంగళూరు 120 కిలోమీటర్స్, హైదరాబాద్ 450, ఎక్కువ చాలా. విజయవాడ అంతా దూరం అయిపోతుంది మాకు. ఇప్పుడు అనంతపూర్, పుట్టబర్తి, కర్నూలు ఈ ప్లేస్. విశాఖపట్నం అవన్నీ మేము చూడలేదు. మేము బెంగళూరులోనే ఎక్కువ. ఇక్కడ ఉండే డిస్ట్రిక్ట్స్ అంతా అనంతపూర్, కడప వీళ్ళంతా బెంగళూరుకి వస్తారు, చిత్తూరు, పనిపై. మీరు బెంగళూరు చూడలేదా? లేదు, మాకు ఇటు హైదరాబాద్ దగ్గర ఉంటది. హైదరాబాద్, మేము హైదరాబాద్ ఒకసారి వచ్చిందంట, మళ్ళీ రాలే. అవునా? అంటే మీకు బెంగళూరు దగ్గర? బెంగళూరు 120 కిలోమీటర్స్. ఓహో, ఓకే. ఓకే. బెంగళూరు మెజెస్టిక్ నుంచి, అంటే మెజెస్టిక్ నుంచి కొంచెం నేను మళ్ళీ 2 hours జర్నీ. నేను ఉండే దగ్గరికి ఇక్కడికి. ఉండేదేమో బెంగళూరులోనే. మెజెస్టిక్ నుంచి నేను ఉండే దగ్గరికి 2 hours జర్నీ అవుతుంది. 42 సిగ్నల్ దాటుకొని రావాలి. ఓకే. ఇప్పుడు మెట్రో అయింది ఇక్కడ దగ్గరలోనే. ఇప్పటి నుంచి నేను పోలే మెట్రో, ఒకసారి పోయింది, మళ్ళీ పోలే, దగ్గర అవుతుంది. ఎక్కడ పోను నేను. ఇక్కడ లీవ్ ఉంటే ఆశ్రమానికి పోతే అక్కడ ఏమన్నా వాలంటరీ వర్క్ ఉంటే చేసుకుంటా, మళ్ళీ వచ్చేసి రూమ్ లో ఏం పని చేసుకుంటా, కూరగాయలు ఏమైనా తెచ్చుకుంటా, మళ్ళీ భగవద్గీత చదువుతా ఉంటా. ఓకే. అంతే. అది తప్పితే ఇంకెక్కడ ఫ్రెండ్స్ సర్కిల్ అంతే ఏమి. కంపెనీలో ఉండారు, బట్ నేను గే అని తెలిస్తే అక్కడ నా పనికి ఇబ్బంది అవుతుంది అనేసి
నేను ఇప్పుడు కూడా నేను నా కంపెనీలో నేను రెస్ట్ రూమ్ పోయినది ఎవరు చూడలేదు. అవునా? ఓకే. నేను కంపెనీలో ఉన్నప్పుడు నేను రెస్ట్ రూమ్ పోయేది ఎవరు చూడలేదు. ఓకే. క్వశ్చన్ మార్క్. నన్ను అడుగుతా అంటే ఏం రాను ఎప్పుడు రెస్ట్ రూమ్ కే పోయలేదు, పని పని అంటా ఉంటా. ఎందుకు? దాని ప్రాబ్లం ఏంటి మరి? ప్రాబ్లం అంటే గే అని ఫీలింగ్ ఉంటుంది. నామోషి. ఓకే. అబ్బాయిల దగ్గర ఎట్లా పోయేది కన్ఫ్యూజ్ అవుతుంది. దానికి ఎవరు లేకున్నప్పుడు పోయేసి వస్తా అట్లా. ఇన్సెక్యూరిటీనా? ఏం చేస్తుంది అట్లా అనిపిస్తుంది, మనసు ఒప్పుకొని. ఓకే. కన్ఫ్యూజ్ అయిపోతుంది. అబ్బాయిలు మాట్లాడొచ్చు, మన ఇది షేర్ చేసుకోవచ్చు, బట్ ఉంటే మీరు నార్మల్ గా మాట్లాడతారా మిగతా? అనే కంపెనీలో హిందీ వాళ్ళ దగ్గర, నేను పనిచేసే కంపెనీలో నా కింద 10 మంది ఉన్నారు. దగ్గరంతా నేను కూల్ గా మాట్లాడతా, ఎప్పుడు కోప్పడలేదు, ఏమీ లేదు. వాళ్ళు 4 మాట్లాడినా కూడా నేనేం మాట్లాడను, నార్మల్ గా ఉంటా. ఏమంటే గేమ్ ఎవరికి తెలియదు, అంటా ఉంటది ఎందుకు సైలెంట్ గా ఉంటావు, ఏమో మనసులో ఉంది చెప్పు అని కడలు అడుగుతారా, ఏమీ లేదు అని చెప్పేస్తా. ఉండేది ఇట్లానే అలో కాబట్టి వాతావరణం అట్లుంటుంది కాబట్టి అట్లే ఉండేది. రమ్మంటారు, పార్టీలకు రమ్మంటారు, ఏమో పబ్కి దానికి దీనికి రమ్మంటారు, అంతా రాను అంటారు. డ్రింక్స్ ఎక్కువ ఇక్కడ. ఇప్పుడు సండే వచ్చిందంటే డ్రింక్స్ ప్లానింగ్ ఎక్కువ బెంగళూరులో. చాలా మంది డ్యూటీలో ఎక్కడ పనిచేసే వాళ్ళు సండే అంటే పార్టీ గిట్టి అరేంజ్ చేసుకుని ఉంటారు. అప్పుడు రమ్మంటారు, నేనే పోలే, ఎక్కడ పోయాను. నేను ఎక్కువ డ్రింక్స్ చేయను. మా ఫ్రెండ్ అప్పుడు బలవంతంతా తాగొచ్చి తాగు అంటా అంటే ఆ బీరు అది తాగింటి మళ్ళీ నాకు డ్రింక్స్ ఇష్టం లే, బలవంతంగా 2 times తాపిండి అంతే. చికెన్ మటన్ ఎగ్ ఏమి తినలేదు కాబట్టి అట్లా అది చాలా నరకం పెట్టినారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ముందు క్లోజ్ గా ఉండ్రి. కరోనా టైంలో వాళ్ళ ఇంట్లో నేనే వైపు వంట చేసి పెడతా ఉంటా, అందరికి బట్టలు కూడా వాష్ చేసి పెడతా ఉన్నాయి. ఇప్పుడు కూడా ఎవరు మాట్లాడరు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా. అది కానీ నేను తెలీదు, మళ్ళీ నేను ఆలోచించాలి అక్కడి నుంచి వచ్చినప్పుడు నా లైఫ్ నాకు ఉంటుంది అనేసి ఇంకా అమ్మని ఇక్కడ వచ్చేస్తుంది. మంచి పని చేశారు. ఇంకా అంతే, వాళ్ళ లైఫ్ వాళ్ళు బాగున్నారు. నా లైఫ్ లోనే నేను ఏమేమి పోగొట్టుకున్నాను అంతా మెమరీ వేసుకుంటాను, ఎక్కడ ఏం పోగొట్టుకున్నాను, ఎక్కడ ఏం సంపాదించుకున్నాను. అది లైఫ్ అంటే మనకి కంఫర్టబుల్ గా ఎవరు మన చేతిలో ఉండి మన కష్టం అర్థం చేసుకుంటారు, వాళ్ళతో మనం ఏం చెప్పుకున్నా నడుస్తుంది. ఫస్ట్ రిలేషన్షిప్ అనేది ఒక నమ్మకం ఉండాలి. నా పైన వానికి నమ్మకం ఉండాలి, వాని పైన నాకు నమ్మకం ఉండాలి. స్వార్థం అనేది ఉండకూడదు. రూపాయి వాడు తినే 5 రూపాయలు మనం తిని నా వాడు తిన్నాడా నా అట్లా ఉండాలి. అంతేగాని దీంట్లో ఒకరి పైన మనం వాళ్ళ పైన పెట్టుకుంటే వాళ్ళు మన పైన పెట్టుకోలేదంటే డబ్బుల పైన ఉంటుంది కాబట్టి మన పైన ఎంతవరకు ఉండలేదు, డబ్బులు ఉండేంత వరకు ఉంటారు. అది మనం అర్థం చేసుకోవాలి అప్పుడే. బట్ అర్థం లేట్ గా చేసుకుంటే దానికి సఫర్ ఇప్పుడు పడాల్సి వస్తుంది. ఎలాంటి ఏం మోసపోయినా మనం వాళ్ళు వదిలిపోయినాక తెలుస్తుంది వాళ్ళు ఏమిటి కోసం మన దగ్గర ఉన్నారు ఏమి. మీరు ఈ ఆశ్రమంకి వెళ్ళడం, ఈ భగవద్గీత చదవడం ఇవన్నీ ఎప్పుడు స్టార్ట్ చేసుకున్నారు? అంటే ఇంత ముందు నుంచి నేను అలోన్ గా ఉన్నప్పుడు ఇస్కాన్ టెంపుల్ వెళ్ళినప్పుడు నాకు ఉత్తరా అనిపించి అప్పటి నుంచి సమాధానం అనిపిస్తుంది. ఓకే, అంటే ఈ గొడవలన్నీ అయిపోయినాక ఇక మీరు పీస్ ఆఫ్ మైండ్ కోసం అట్లా వెళ్ళడం స్టార్ట్ చేశారా? నేను నన్ను ఎప్పుడైనా మైసూర్ పోదాము జట్లో అంటే అనిండేది కూడా, నీకు ఎవరు పిలుచుకోపోతారు అనిండే సందర్భాలు కూడా ఉన్నాయి. నేను మళ్ళీ అట్లా అన్నప్పుడు బలవంతం చేస్తాను, ఎక్కడ పిలుచుకోపోతాను. ఇంకా వాడు ఏమన్నా కావాలంటే డ్రింక్స్ అది ముందే చెప్తాడు, ఇవన్నీ రెడీ చేసి పెట్టాలా నేను వచ్చే బదులకి, లేదంటే పడతాయి ఎట్లు అంటాను. బిర్యానీ తినలేదన్నా కానీ తీసుకొని వచ్చి పెట్టుకోవాలా, నేను బ్రాందీ షాప్ కి పోయలేదా అన్నా కూడా ఆయన తీసుకొని వచ్చి పెట్టాలా, సీక్రెట్లు తెచ్చుకొని వచ్చి రెడీగా పెట్టాలా, పెట్టుకుంటే పడేయట్లు. పెట్టుకుంటే కొట్టేవాడా? కొట్టేవాడు. లేదంటే ఆ రోజు సినిమా షో పెడతా. బెల్ట్ అంతా
బెల్ట్ అనే ఇది కావాలంటే. నాకు కొంచెం చాలా పెట్టినాడు అంతసేపు మాయిశ్చరైజర్ పెట్టుకొని పనుకుంటా అంటే అట్లు కొడతాను. ఏమైనా బెల్ట్ తీసుకుని కొట్టినాడు మకాన కొట్టేది ఊరికే చేయలు అడ్డం పెట్టుకోనాలంటే చేయని అడ్డం పెట్టుకొని నిలబడుకోనాలా లేదంటే ఒక మూలలో ముదురుకోనాలి. వాంచుతా ఉండేది మనకి సుస్తాయి అంతవరకు వాంచదు. చాలా కొట్టినాడు. ఒకసారి నాకు ఫోటో ఉంది ఇప్పుడు మొబైల్లో. కొరికేసినాడు కొరికినాడు ఒకసారి. కొరికింటే అక్కడ అంతా బ్లాక్ అయిపోయి ఏమి తాగినాడు కొరికినాడు కొట్టుకోండి ఏడనే వెళ్ళలేదు. అట్లా నరకం పెట్టినాడు. కొరికేదంట హీటర్ వైర్ తీసుకుని కొట్టి ఏం దొరికితే అది. చపాతీ తీసుకున్నది మామూలు చపాతీ కాలుస్తాం చూడండి రవ్వండి పెనము హ్యాండిల్ ఉంటుంది అది తీసుకుని కూడా కొట్టినాడు. ఇంకా అలాంటి వాళ్ళకి దూరం ఉండడం బెటర్. దూరం ఉండేది. అయితే ఇప్పుడు పీస్ఫుల్ గా ఉన్నారు. ఇక పీస్ఫుల్ గా ఉన్నాను. అది ఇబ్బంది వద్దాను ఊరికే ఉన్నాను. థ్యాంక్స్ ఇవన్నీ చెప్పినందుకు. యూట్యూబ్ లో పెట్టుకుంటాను. పెట్టుకోండి ఏం ఇబ్బంది లేదు. ఎవరు ఏమనేది అదంటే నా లైఫ్ నేను ఎవరికి అవసరం భయపడే అవసరం లేదు. అంటే ఒకరి పైన డిపెండ్ కాలేదు. నా స్వతంత్రంగా నేను సంపాదించుకుని తింటా. మా బ్రదర్ ఎవరు అడిగినా ఏం పర్వాలేదు. ఎవరికి తెలిసినా ఏం పర్వాలేదు. అదే ఎవరికైనా యూజ్ అవుతుందేమో అనేసి జస్ట్ ఇట్లాంటి లైఫ్స్ ఎలా ఉంటాయి అనేసి అంతే. లైఫ్ అనేది ఒకసారి ఒక నమ్మకం పైన 10 సార్లు కాదు 20 సార్లు కాదు 100 సార్లు యోచన చేసిన వాళ్ళ పైన నమ్మకం పెట్టాలా అని చూసినప్పుడు 100 సార్లు యోచన చేయాల. వాళ్ళ కోసం ఒక్కొక్క రూపాయి ఖర్చు చేసేటప్పుడు కూడా 100 సార్లు యోచన చేయాల. ఎలా అంటే వీళ్ళు మనలో ఎట్లుంటారు ఏముంటారు ఎప్పుడు ఉంటారు. నమ్మకం అనేది ఒకసారి పోతే మళ్ళీ రాదు. డబ్బులైనా సంపాదిస్తాము, నమ్మకం సంపాదించే కాయలు. ఎవరిని నమ్మే కాయలేదు ప్రజెంట్ కాలంలో. అందరూ స్వార్థపరలే. మనము ఎంత కరెక్ట్ గా ఉంటామో అంత కరెక్ట్ గా దొరుకుతారనేది వాళ్ళ అబద్ధం అంటారు. నా లైఫ్ లో చాలా నరకం చూస్తున్నాను. అట్లీస్ట్ ఎప్పుడైనా ప్రశాంతంగా ఉన్నారు కదా, ఇంకా అదే కంటిన్యూ ప్రశాంతంగా ఉన్నా, ఏం టెన్షన్ లేదు. ఇంకా అదే కంటిన్యూ చేయండి. తోట మధ్యలో ఉన్నా, సిటీ కొంచెం దూరం అయినా కానీ పల్లెటూరులో కొంచెం దూరం ఉన్నా, తోట చుట్టూ తోట ఉంది, మధ్యలో ప్రశాంతంగా ఉంటా. ఏమన్నా కావాలంటే గాడిలో పై తెచ్చుకొని ఏమన్నా చేసుకొని తింటా. ఎక్కువ ఎవరు ఎక్కువ రిలేషన్షిప్ లేదు. కొంచెం బేజార్ అయిందంటే ఇన్స్టాగ్రామ్ లో వస్తా, చూస్తా, వెళ్తా. నాకు ప్రతిదానికి స్పందించేది ఇన్స్టాగ్రామ్. నా ఫీలింగ్ ఏమున్నా గానీ నేనేమన్నా చూస్తే మళ్ళీ అదే రిపీట్ ఆ వీడియోలో వస్తా ఉంటాయి. కాబట్టి నా మొబైల్ నా ఇన్స్టాగ్రామ్ బాగా నా మనసు అర్థం చేసుకుని ఇంకేమీ లే. సరే బ్రదర్. ఓకే, థ్యాంక్స్ ఫర్ షేరింగ్. బాయ్. బాయ్. థ్యాంక్ యూ. ఓకే, బాయ్.